అందరికీ నమస్కారం. జనగణమన రాసింది ఎవరు అనంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అని టక్కని చెప్పేస్తాం. వందే మాతరం రాసింది ఎవరంటే బంకించంద్ర చటర్జీ గారు అని చెప్పేస్తాం. కానీ ప్రతి భారతీయుడు కూడా స్కూల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా పాడే ఉంటారు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటూ. ఈ ప్రతిజ్ఞ రాసింది ఎవరు మీలో ఎంతమందికి తెలుసుంటే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి ఆయన పేరుని. లేదు ఇప్పుడే మేము ఫస్ట్ తెలుసుకుంటున్నాము అనంటే మీ ద్వారా తెలుసుకున్నాము అనేసి కమెంట్స్లో రాయండి. ఇతని గురించి తెలుసుకునే దానికన్నా ముందు ఒక చిన్న క్వశ్చన్ని వీడియో చివరిలో మిమ్మల్ని అడుగుతాను. నాకైతే మనసు చాలా కష్టంగా అనిపించింది. మీకేమనిపించిందో ఆన్సర్ ఖచ్చితంగా రాస్తారు అని నేను అనుకుంటున్నాను. అసలు ఈ ప్రతిజ్ఞ ఎందుకు రాశారో తెలుసా? 1962లో ఫస్ట్ ఇండియో చైనా వార్ జరిగింది కదా. ఆ సంఘర్షణ సమయంలోని విశాఖపట్నం జిల్లా ట్రెజరీ ఆఫీసర్గా ఉన్న పివి సుబ్బారాయుడు గారు దీన్ని రాశారు. ఖడ్గం కన్నా కలం పటిష్టమైనది అని నమ్మిన వ్యక్తి. చిన్న వయసు నుండే ఈ దేశంలో ఉండే పిల్లలకి అందరికీ కూడా దేశభక్తి ఉండాలి అనే ఆశతో ఇక్కడ పివి సుబ్బారావు గారు ఈ పారాగ్రాఫ్ని అయితే రాశారు. అదే సమయంలో అప్పటి సీనియర్ నేత అయిన తెన్నేటి విశ్వనాథం గారు సాహితీవేత్తలందరికీ కూడా పిలుపునిచ్చారు. అంటే స్ఫూర్తిదాయకంగా ఉండే దేశభక్తిని పెంచే పారాగ్రాఫ్స్ లాగా రాయండి అనేసి. అప్పుడు పివి సుబ్బారావు గారు దీన్ని రాశారు. ఇతను రాసిన ఈ స్క్రిప్టు అప్పటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విజయనగరం రాజాసాహెబ్ గారు ఉన్నారు కదా, పివిజి రాజు గారు, అతనికి తెన్నేటి విశ్వనాథం గారు దీన్ని చూపించారు. కాకపోతే అది అందించిన ముందు రోజే అతను పివి సుబ్బారావు గారు కొద్దిసేపటికేనమాట నెల్లూరుకి బదిలీ అయిపోయారు. ఇక్కడ జరిగిన ఈ విషయం అతనికి అప్పటికి తెలియదు. అతనికి తెలియకుండానే విద్యాశాఖ మంత్రి 1963లో విశాఖపట్నంలోని అన్ని పాఠశాలల్లో ప్రతిజ్ఞ చేయమని ఆదేశించారు. కాలక్రమేణా ఈ ప్రతిజ్ఞ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎంసి చాంగ్లా గారి దృష్టికి కూడా వచ్చింది. అతను దానిని అన్ని అధికార భాషల్లోకి అనువదించి జాతీయంగా దాన్ని పొందుపరిచారు. 1965 జనవరి 26న ఈ ప్రతిజ్ఞని స్టార్ట్ చేశారు. కొంతమంది ఆగస్ట్ 15 అని కూడా అంటారు. పివి సుబ్బారావు గారు నల్గొండ జిల్లా అనపర్తి గ్రామంలో 1916లో జన్మించారు. చిన్న వయసులోనే తన తండ్రి చనిపోయారు. తన తల్లి ఎంతో కష్టపడి అతన్ని చదివించారు. అప్పట్లో నిజాం పరిపాలనలో ఉంది కాబట్టి నిజాం రాష్ట్రంలో అప్పుడు ఓన్లీ ఉర్దూ మీడియంలోనే పాఠశాలలో చదువు చెప్పేవాళ్ళు. 10th కూడా అతను అక్కడ పూర్తి చేసిన తరువాత ప్రతి భాష నేర్చుకోవాలనే మక్కువతో ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్ ఇవన్నీ కూడా చదవడం, రాయడం అన్నీ కూడా నేర్చుకున్నారు. చాలా నిజాయితీ పరుడైన వ్యక్తి ఇతను. పైడిమర్రి వెంకటి సుబ్బారావు గారు హోమియోపతి, ఆయుర్వేదంలో కూడా నేర్చుకున్నారు. ఆ డాక్టర్గా కూడా పనిచేసేవాళ్ళు. అదేవిధంగా గీతా భాష్యం, పతంజలి యోగా వీటన్నిటినీ కూడా తెలుగులోకి అనువదించారు. చాలా రచనలు కూడా చేశారు. పల్లెటూరు వంటి ప్రముఖ పత్రికలు, తర్వాత సాహిత్య పత్రికల్లో కూడా రాశారు. ప్రతి పోస్టింగ్లో కూడా విశాఖపట్నం, నిజామాబాద్, నెల్లూరు, తర్వాత నల్గొండ ఇలాంటి దగ్గరలో పనిచేసిన ప్రతి దగ్గర కూడా సాహిత్య సంఘాల్లో చేరి అక్కడ ఇతను పనిచేసేవారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు 21 ఏళ్ల వయసులో వెంకటరత్నమ్మ అనే మహిళని వివాహం చేసుకున్నారు. వీళ్ళకి 2 కొడుకులు, 2 కుమార్తెలు ఉన్నారు. వీళ్ళ చిన్న కొడుకే ఇదంతా కూడా అంటే పైడిమర్రి గారు ఈ ప్రతిజ్ఞ రాశారు అని చెప్పేసి తన పేరు బుక్స్లో వచ్చేలాగా చేశారనమాట. అంటే అప్పటి వరకు దానికి అంటే ఎప్పుడు కూడా మనకి నేషనల్ యాంథమ్ ఉన్నప్పుడు దాని కింద రైటర్ పేరు ఉంటుంది కదా, అలా ఈ ప్రతిజ్ఞ కింద పేరు ఎప్పుడూ కూడా ఉండేది కాదు. ఆ తరువాత తన కొడుకు ప్రోద్బలంతో ఇదంతా కూడా జరిగింది. పివి సుబ్బారావు గారు 73 ఏళ్ల వయసులో 1988 ఆగస్టు 13న తన అనారోగ్య కారణాల వల్ల మరణించారు. మీకు ఒక విషయం చెప్తానన్నాను కదా, అదేంటంటే ఈ ప్రతిజ్ఞ జాతీయ ప్రతిజ్ఞ అనే విషయం సుబ్బారావు గారికి చాలా సంవత్సరాల వరకు తెలియదు. తను రిటైర్ అయిన తర్వాత తన మనవరాలు చదువుకునే ఆ పాఠ్య పుస్తకం నుండి ఈ ప్రతిజ్ఞను చదవడం విన్నప్పుడు మాత్రమే ఆయనకి అది తెలిసింది. అప్పుడు చూసినప్పుడు మాత్రమే తెలిసింది. అప్పటి వరకు ఆయనకి ఆ విషయం కూడా తెలియదు. సమ్టైమ్స్ అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. అదేవిధంగా ఎంత నిస్వార్థంగా దేశం కోసం పనిచేశారో కదా చాలామంది, ఎంతో కొంత తమ కాంట్రిబ్యూషన్ అయితే దేశం కోసం ఇచ్చారు. మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. చూసిన తర్వాత నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేదానికి ట్రై చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. మనకు తెలిసిన ఇటువంటి విషయాలని మన తోటి వాళ్ళకి మరో 10 మందికైనా కూడా మన ద్వారా తెలియజేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.